దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము కూడా మీరు వినండి, పిల్లలకు కూడా వినిపింపచేయండి. స్త్రీలుగా ఉన్నటువంటి వారు లేదా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎక్కువగా బాధపడే విషయం ఏదైనా ఉంది అంటే అది తమ యొక్క పిల్లల కొరకే. బిడ్డలు మాట విననప్పుడు, వారు సరైన పరిస్థితుల్లో లేనప్పుడు ప్రతి తల్లిదండ్రులకు కూడా ఎంతో వేదన. వారు చిన్నపిల్లలైనా, యవ్వనస్తులైనా, వివాహ వయసు వచ్చిన వారైనా, వివాహాలు అయిపోయి మరి బిడ్డలు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులలో ఆ బిడ్డల యొక్క ప్రవర్తన చూస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఇలా ఏ వయస్సు పిల్లలతోనైనా తల్లిదండ్రులు వేదన పడుతూ బాధపడుతూ ఉండేటువంటి సంఘటనలు నిత్యము మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా తమ బిడ్డలతో మాట్లాడుతున్న ప్రతిసారి ఒకే విషయాన్ని మాటి మాటికి వారికి జ్ఞాపకం చేస్తారు. అదేంటో తెలుసా? ఫలానా వారి పిల్లల్ని చూడు, వాళ్ళెలా ఉన్నారో, ఫలానా వాళ్ళ పిల్లల్ని చూడు, వీళ్ళెలా ఉన్నారో అని పిల్లలకు ఎవరినో మాదిరికరంగా చూపించి బుద్ధి చెప్పాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని వలన ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు కదా. నీవు ఎవరినైతే మాదిరికరంగా చూపిస్తున్నావో వారి మీద పరోక్షముగా కక్షను పెంచిన వారమవుతున్నాం నీ బిడ్డల యొక్క హృదయంలో. సహోదరులారా, దయచేసి వారిని వీరిని మాదిరికరంగా చూపించటం కాదు, మన పిల్లలకు దేవుని చిత్తానుసారముగా మనమే మాదిరిగా మారుదుముగాక. చిన్ననాటి నుండి కూడా ప్రతి బిడ్డ తన తల్లిని, తన తండ్రిని మాత్రమే వారు మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతారు. ఎవరైనా సరే నీవు బ్రతికిన బ్రతుకును బట్టే నీ పిల్లలు చిన్ననాటి నుండి కూడా అదే నడవడికను వారు చేయలేకపోయినా వారి హృదయంలో పెంపొందించుకుంటారు. మీ పిల్లలు ఎదుగుతున్న దినాల్లో వారిని అధికంగా ప్రభావితం చేసే వాతావరణం మీ సొంత గృహమే. దైవభక్తికి విరుద్ధమైన వైఖరిని మనం మన బిడ్డలలో పెంపొందించే పరిస్థితులు మన ఇంటిలో ఉన్నాయేమో అని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. టీవీలో లేకపోతే ఫోన్లో ఏ కార్యక్రమాలు చూడటానికి మన పిల్లలను మనం అనుమతిస్తూ ఉన్నామో ఆ కార్యక్రమాలు అల్లరి, తిరుగుబాటు, అగౌరవాన్ని, అపవిత్ర కార్యాల యొక్క వైఖరిని మన పిల్లల్లో రేకెత్తిస్తాయి. వారు ఏ రకమైనటువంటి పాటలను లేదా సంగీతాన్ని వినడానికి మనము అనుమతిస్తున్నామో కూడా గుర్తుంచుకోవాలి. ఈనాడు ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి సంగీతం కావచ్చు, పాటలు కావచ్చు, దిగజారిపోయినటువంటి లైంగిక విలువలను, మాదక ద్రవ్యాల యొక్క వాడుకను, తిరుగుబాటును ప్రేరేపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఇంటిలో ప్రతి పరిస్థితిని అదుపులో ఉంచి తమ పిల్లల్ని చెడుతనము నుండి వేరు చేయగలిగితే ఇంటి వెలుపల వారి ప్రవర్తనను దేవుడే కాపాడతాడు. మన కంటి ముందున్నంత వరకు వారికి నేర్పించవలసినటువంటి పద్ధతుల్ని మనము నేర్పించగలిగితే చాలు. వారు మన కంటి ముందు లేని సమయంలో వారిని దేవుని చేతుల్లో పెట్టాలి. దేవుడే వారిని కాపాడతాడు. వారు బయట ప్రపంచంలోని దుష్టత్వానికి లొంగిపోరు అని మనం చెప్పలేం. కానీ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఆ మాట నిజమని నమ్మితే మనం దానిని స్వతంత్రించుకోగలుగుతాము. మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న లోక విషయాలను మనము విడనాడాలి. మనమే వాటి నుంచి వేరు కాకుండా మన పిల్లలను వాటి నుండి వేరవమని చెప్పడం ఎంతవరకు సమంజసం ఆలోచన చేయండి. మన పిల్లల ముందు మనం ఎలాంటి ఆదర్శాలను ఉంచగలుగుతూ ఉన్నాము? నీ జీవితంలో కొన్ని దుష్ట విషయాలలో నీవు అపేక్షిస్తూ మీ పిల్లలు వాటికి దూరంగా ఉండాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇది ఎంత అవివేకం! మీరు ప్రభుత్వ చట్టాలను తిరస్కరిస్తూ, లేకపోతే మీ ఇంట్లో ఎవరికి మీరు లోబడాలో ఆ యొక్క లోబడే విధానములో నీవు సరిగా లేకుండా మీ పిల్లలు నీకు లోబడి ఉండాలి అని కోరుకోవడం ఎంత అవివేకం ఆలోచిస్తున్నారా? చాలాసార్లు మనము బజారుకు వెళుతూ ఉంటాం. మనకు తిరిగి రావలసినటువంటి చిల్లర ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ ఒక్కొక్కసారి వస్తుంది. దాన్ని చూసి ఇంటికి వచ్చి సంతోషపడతా ఉంటాం. రేపు నీ పిల్లలు కూడా
అదే వ్యవహారములో నీవు ఇవ్వవలసిన దానికంటే నీ దగ్గర ఎక్కువగా తీసుకొని వారు కూడా సంతోషపడతారు. దీనికి గల కారణం ఏంటి అంటే నీవే ఆ బిడ్డలకు ఆ పద్ధతిని అలవాటు చేసావు. నీవు యథార్థంగా ఉన్నట్లయితే నీ బిడ్డలకు కూడా అదే యథార్థత వచ్చి ఉండేది. ఇలా చేస్తూ నీ పిల్లలు నీకు లోబడాలి అని అనుకోవటం ఎంత అవివేకమో ఆలోచన చేయండి. ప్రతి అధికారము కూడా దేవుని చేత నియమింపబడింది అని నమ్మితే ఆ అధికారములో ఉన్నవారు మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారికి మనము లోబడతాం. ఏ అధికారాన్నైనా నీవు తృణీకరిస్తే నీ అధికారం కూడా లోపంతో కూడింది అవుతుంది. మన మాటలు సంభాషణలు కేవలం క్షేమాన్ని కలిగించేవిగా మరి చూసుకోవాలి. అధికారంలో ఉన్నవారు దైవభక్తి రహితులైనప్పటికీ కూడా వారిని గూర్చి మనము చెడ్డగా మాట్లాడకూడదు. నీవు చూసేటువంటి టీవీ కార్యక్రమాలు కావచ్చు, ఫోన్లో కావచ్చు, దైవత్వానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? నీ పిల్లలను నిద్రపుచ్చి చాలాసార్లు ఇలాగ ఆలోచన చేస్తుంటావు, పెద్దలకు మాత్రమే అనేటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటాము. ఈ చిత్రాలు నీకు ఏమి హాని చేయవని అనుకుంటూ ఉన్నావా? ఈ విధంగా చేసి నీ పిల్లలకు మంచి మరి చెయ్యాలని నీవు ప్రయత్నించవచ్చు, కానీ నీ వేషధారణను ఖచ్చితంగా నీ బిడ్డలు పసిగడతారు. మనం చిన్నపిల్లల వంటి వారమైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేమని తనలో దావీదు మహారాజు ఇలా రాస్తున్నాడు. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వాని క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను అని దావీదు చెప్తూ ఉన్నాడు. మనం అప్రయత్నంగా చూసేటువంటి దుష్ట చిత్రాల కంటే ఉద్దేశపూర్వకంగా చూసేటువంటి అపవిత్రమైనటువంటి దృశ్యాలే ఎక్కువగా మన ముందు ఉంటూ ఉంటాయి. ఫోన్లోని చిత్రాలు కావచ్చు, లేకపోతే చెడు కావచ్చు, వాటిని మనము అభినందించుటను బట్టి మన హృదయంలోని అపవిత్రత మనలను నిందిస్తూ ఉంటుంది. ఎటువంటి చెడును హత్తుకొని మరి నీవు ఉంటున్నావో ఆలోచన చేస్తున్నావా? మరి ఇలాంటి చెడును నీవు హత్తుకొని నీ బిడ్డల కొరకు చేసేటువంటి ప్రార్థన కావచ్చు, విజ్ఞాపన కావచ్చు, దేవుని సన్నిధికి ఎలా చేరుతుందని మనము అనుకోగలము? ఆలోచన చేయండి. సహోదరులారా, మనము రక్షణ అనే శిరస్త్రాణాన్ని, సత్యం అనే దట్టిని, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి ఆ మనస్సును మనము ధరించుకుంటే చాలదు. మనకు రక్షణ ఉండొచ్చు, సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకొని మనం ఉండి ఉండొచ్చు, మనం వెళ్ళే ప్రతి చోట సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి వారంగా ఉండొచ్చు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా సర్వాంగ కవచము ధరించుకోవాలని మరి భక్తుడైనటువంటి పౌలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఇష్టపూర్వకంగా చేసే కొన్ని విషయాలు మన దృష్టిలో మంచివిగానే కనబడుతూ ఉంటాయి, కానీ కొందరికి అవి అడ్డుబండలుగా ఉండవచ్చు. కొన్ని విషయాలు మీ పిల్లలకు ఆటంకాలుగా ఉంటాయి అని గ్రహించక తల్లిదండ్రులు వాటిని హత్తుకొని ఉంటుంటారు. ఇది అంగీకరించుటకు కొందరికి కష్టమే. ఇలాంటి మాటలు వినబడుతున్నప్పుడు చాలా హృదయానికి కష్టంగా అనిపిస్తాయి. కానీ వారు జాగ్రత్తగా తమ జీవితాలను పరీక్షించుకుంటే కనుక తమ పిల్లలకు ఎటువంటి మాదిరి చూపిస్తున్నారో పరిశీలించుకుంటే తమ పిల్లలకు తామే శత్రువులుగా ఉన్నామనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతారు. మాదిరి లేకుండా నీతిగా జీవించటం చాలా కష్టం. పిల్లలు ఆసక్తికరంగా దైవభక్తిని అలవర్చుకోవాలి అంటే వారికి జ్ఞానపూర్వకముగా మాదిరి చూపించాలి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది. సహోదరులారా, గమనిస్తున్నారా? కుటుంబంలో తల్లిదండ్రులు నీతి ప్రమాణాలను స్థాపించి వాటిని వారు కూడా పాటిస్తే తప్ప పిల్లలు తమ తల్లిదండ్రులు యథార్థవంతులని గ్రహించలేరు. ఇలా జీవించటం త్యాగంతో కూడిందే. మనం ప్రేమించే వారి కొరకు మనం తప్పకుండా త్యాగం చేయాలి. తల్లిదండ్రులు ఈ విషయాలను తమ పిల్లలకు కూడా మరి నేర్పించాలి. ఇంటిలో దైవిక వాతావరణాన్ని స్థాపించుకోవాలి. ఈ విధంగా చేయుట ద్వారా తల్లిదండ్రుల మాటకు విలువ పెరుగుతుంది. టీవీలు లేకపోతే ఫోన్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టడం నేర్పించండి, లేదా అదుపులో పెట్టడమైనా వారికి నేర్పించండి. అప్పుడు ఎవరికీ నష్టం ఉండదు కదా. క్రైస్తవులు అన్యులతో సరిసమానముగా లోకపు అలవాట్లకు మరి అలవాటు పడిపోయారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తమ యొక్క ఇళ్లలో కేవలం
ఒక హాస్టల్ వార్డెన్స్ ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తిస్తున్నారు. పిల్లలకు సమయానికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు, వారికి అవసరానికి ధనాన్ని ఇస్తున్నారు. వారు ఏ కార్యక్రమాల్లో పాలు పొందుతామంటే చక్కగా వారిని ప్రోత్సాహపరిచి ఆ కార్యక్రమాల్లో మరి పాలు పొందేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు వారి ఇష్టం వారిదే, వారు ఏది చెప్తే అదే జరుగుతుంది అనేటువంటి మానసికమైనటువంటి ఆలోచనను వారు దృఢపరుచుకొని పూర్తిగా చెడిపోతూ వెళుతూ ఉన్నారు. ప్రతి వారి యొక్క నిర్ణయాలను గౌరవించాలి, కానీ క్రైస్తవ తల్లిదండ్రులు ఈ లోకం వైఖరిని పారద్రోలి దేవుని వాక్యము వైపునకు వారు మళ్ళీ పిల్లలు కూడా ఆ విధముగా దేవుని యొక్క వాక్యములో ఉండేలాగున పెంచటం మొదట గ్రహించాలి, తెలుసుకోవాలి. మన పిల్లలను గూర్చి ఆత్మీయ పోరాటం చేయాలి అంటే పోరాట నియమాలు, వాటిలో దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా మాత్రమే మనం ఈ యొక్క విషయాలను తెలుసుకోగలుగుతాము. వాక్యం చదవటం త్యాగంతో కూడింది, ఎందుకంటే ఎంతో సమయాన్ని వెచ్చించాలి, వ్యయం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా తప్పకుండా ప్రతి తల్లి, ప్రతి తండ్రి ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, బైబిల్ గ్రంథంలో నుండి చదువుకోవాలి. అది లేకుండా దేవుడు నీ దగ్గర నుండి ఏమి కోరుతున్నాడో నువ్వెలా తెలుసుకోగలుగుతావు? దేవుడు మరి ఆయన చిత్తం నీ జీవితంలో ఎలా తెలియచేస్తాడు? ఉదాహరణకు పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి కేవలం దానికి సంబంధించిన వాక్య భాగాలు చదివితే చాలదు. నీవు పనిలో ఇతరులతో సంబంధాలను గూర్చి చర్చిలో, లేకపోతే నీ ఇంటిలో నీ ప్రవర్తనను గూర్చి, ఇంకా ఇతర విషయాలను గూర్చి వాక్యం ఏమి హెచ్చరిస్తుందో తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయంలో నీవు దేవుని చిత్తం నెరవేర్చకపోతే మిగిలిన విషయాలు దేవుని చిత్తం నెరవేర్చటానికి అవి ఆటంకాలుగా మారిపోతాయి. మన పిల్లల్ని ఒకరు అపురూపమైనటువంటి శిల్పాలుగా చెక్కేటువంటి కళ దేవుడు మనకు అనుగ్రహించాడు. కాకపోతే దానిని మనం ఉపయోగించట్లేదు. ఈ దినము నుండి మన బిడ్డల కొరకు మనం మారదాం. మొదట మనము మారి మన బిడ్డలకు మాదిరికరంగా మనము తయారైనప్పుడు నిశ్చయముగా దేవుడు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తునిస్తాడు. వేదన పడే ఆ దినాలను ముగిస్తాడు. వారిలో గొప్ప మార్పును దేవుడే కలిగిస్తాడు. ఈ మాటల ద్వారా కొంచెమైనా దేవుని యొక్క హృదయములో ఉన్న సమాచారాన్ని మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మీకు ఉపయుక్తంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి. అలాగనే కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనను ఆలకించటం వల్ల ఏ ప్రయోజనము కూడా కలగదు. ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మీరు కూడా ప్రభుతో మాట్లాడండి. మీ పరిస్థితులను ప్రభువుకు చెప్పండి. తప్పకుండా మీ పరిస్థితులలో ఆయన మార్పును కలగచేసే దేవుడు. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని ఎంతో కాచి కాపాడవు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినము నీ మాటల ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకైన వేదన, దుఃఖము, వయస్సుతో సంబంధము లేదయ్యా. ప్రతి తల్లిదండ్రులు కూడా, బిడ్డలను పొందుకున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు ప్రభువా. అయ్యా, అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువా ఈ దినము వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఓదార్చవు నాయన. మాకు తెలియని విషయాలను మాకు తెలియచేశారు నాయన. అయ్యా, తల్లి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్పినట్లుగా నీ మాటలు నాయన మాకు తెలియచేసావు నాయన. ఆ మాటలను అర్థం చేసుకొని అయ్యా దాని ప్రకారంగా మా ప్రవర్తనను మేము మార్చుకుంటూ మా బిడ్డలకు మాదిరికరంగా ఉండి దీవెనకరమైన తల్లిదండ్రులుగా అయ్యా మేము జీవించుటకు మీరు కృప చూపించండి. ఎందరైతే తమ బిడ్డల కొరకు బాధపడుతున్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో, వారి మార్పు కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి ప్రతి బిడ్డలను కూడా మీరు ధైర్యపరచండి. గొప్ప నా తండ్రి అద్భుతమైన కార్యమును, అద్భుతమైన మార్పునునైనా ఆ బిడ్డల జీవితంలో నువ్వు కలిగించండి. ప్రతి తల్లిదండ్రులను కూడా నీ మందిరంలో గొప్ప సాక్షులుగా వాడుకోనైనా అయా బిడ్డల యొక్క భవిష్యత్తును నీ చేతుల్లోనే పెట్టుకుంటున్నాం ప్రభా. తల్లిదండ్రులుగా మేమేమీ చేయలేము ప్రభా. వారి కొరకు వస్త్రాలను లేకపోతే కొంచెం ధనాన్ని ఇవ్వగలుగుతాము, భోజనాన్ని పెట్టగలుగుతాము తప్ప వారికి ఏ భవిష్యత్తును మేము ఇవ్వలేము నాయన. నీ చల్లనైన చూపు, నీ కరుణ కలిగినటువంటి చూపు బిడ్డల మీద ఉంటే
వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి నాయన. అయ్యా మా యొక్క నాయన గృహాల్లో బిడలకు మాదిరికరంగా మేము బ్రతికి వారు వెలుపలికి వెళ్ళిన తరువాత నీ చేతుల్లో వారిని పెడుతూ ఉన్నాము నాయన. ఈ లోక పాపము శాపము వారిని అంటకుండా మీరు కాపాడండి. బిడలందరినీ దీవెనకరంగా చేయండి. ఈ ప్రార్థనలో ఎందరైతే నాయన అయ్యా తలలు వంచి అయ్యా వారు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నారు, వారు నీతో ఏదైతే చెప్పారో అది వారు పొందుకోవటానికి సహాయమును చేయండి తండ్రి. అయ్యా ఈ మాటలను ఓపికగా ఆలకించి హృదయమందు చేర్చుకున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా చేతికి నీవు అప్పగించిన బాధ్యత ఈ బిడ్డల పెంపకము విషయములోనైనా మేము నా తండ్రి నాయన మా సాయి శక్తుల ప్రయత్నించినైనా వారిని అపురూపమైనటువంటి శిల్పాలుగా చెక్కగలిగిన జ్ఞానాన్ని, ఆ నైపుణ్యతను మీరు మాకు అనుగ్రహించి మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకునే కృపను మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.